వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్ గూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో ఉన్నాం. అండ్ ఈ రోజు మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు, ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నా? ఎవ్రీ వీక్ లాగానే మనం ఈ వీక్ కూడా లేటెస్ట్ కలెక్షన్ చూద్దామండి. వెరైటీస్ లోనే లేటెస్ట్ కలెక్షన్. ఓకే, ఫస్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. సో ఫస్ట్ శారీ వచ్చేసి మనము క్యాజువల్ వేర్ ప్రింటెడ్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ ప్రింటెడ్ శారీ. క్యాజువల్ వేర్ వస్తుంది అనమాట. ఆఫీస్ వేర్ వాటికి కూడా బాగుంటుంది. అవునండి. సో మనం వచ్చేసి ఇలా తీసుకున్నాం ప్రింటెడ్ శారీ అనమాట. అంటే ఇది ప్యూర్ సిల్క్ టైప్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది అనమాట. సో మనం శారీ వచ్చేసి క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం. దీనికి వచ్చి కాంట్రాస్ట్ కి వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నాం. ఇందులో కూడా మనం లైన్స్ అనేటివి హైలైట్ చేసాం గోల్డ్ లైన్స్ తోటి. శారీ మొత్తం చూసుకున్నప్పటికీ మనకి ఫుల్ శారీలో ఫుల్ ప్రింటెడ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఈ ఓర్లీ ప్రింట్ అనేది మనము బ్లూ అండ్ బ్లాక్ అండ్ పింక్ అండ్ కలర్ కాంబినేషన్ తోటి మనము ఫుల్ ప్రింటెడ్ శారీ ఇచ్చేసాం. ఓకే, కంప్లీట్ మన కాంట్రాస్ట్ కలర్స్ తో ప్రింట్ తీసుకొని హైలైట్ చేసాము. శారీ మొత్తం కూడా ఇలా ప్రింటెడ్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్. పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ గ్రీన్ విత్ గోల్డ్ లైన్స్ అదే కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూద్దాం. సో దీని పళ్ళు పాటు చూసుకున్నప్పటికీ మనం ప్రింటెడ్ పళ్ళు ఇచ్చాము. ఓకే, సో ఈ పళ్ళులో కూడా మనం ఇది ఒక టెంపుల్ డిజైన్ అనేది మిడిల్ పార్ట్ ఇచ్చాం. అటు ఇటు వచ్చేసి లైన్స్ తోటి మనం హైలైట్ చేసాం పళ్ళు. ఓకే, శారీలో ఏదైతే కలర్స్ ఉన్నాయో దాంతోనే హైలైట్ చేశారు పళ్ళు. అండ్ బ్లౌజ్, దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ ప్లెయిన్. శారీ మొత్తం మనకి డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ కలర్స్ వచ్చేసి మన దగ్గర ప్రింట్స్ అవైలబుల్ ఉంటుందండి. నెక్స్ట్ కలర్ చాయిస్ కూడా చాలా ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 800 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనం డిజైనర్ శారీ చూద్దామండి. సో మనం ఇది వచ్చేసి జార్జెట్ శారీ తీసుకున్నాం మెటీరియల్. ఇక్కడ వచ్చేసి మన పైన పార్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్రౌన్ కలర్ తీసుకున్నాం. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా ఉండటానికి మనం బార్డర్స్ అనేది హైలైట్ చేసాం. 2 బార్డర్స్ పైన వచ్చేసి మనం ఒక ప్రింటెడ్ బార్డర్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి ఒక కుందన్ల వర్క్ బార్డర్ లాగా ఇంకో బార్డర్ ఇచ్చాం. ఓకే, దీనికి అవుట్ లైన్ గా ఉండటానికి మనం ఇక్కడ వచ్చేసి బంచెస్ అనేది హైలైట్ చేసాం. ఫ్లవర్ బంచ్ ప్యాచ్ అనేది హైలైట్ చేశారు. సో ఇది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. పైన పార్ట్ వచ్చేసి మనకి ఇదే విధంగా ఉంటుంది. హాఫ్ డిజైన్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది ఫుల్ శారీలో. సో ఇది కూడా మనం ఏంటంటే సెల్ఫ్ నెట్ తీసుకున్నాం. ఇందులో క్రీమ్ కలర్ సెల్ఫ్ నెట్ తీసుకొని 2 కలర్ కాంబినేషన్ తోటి మనం వీవింగ్ అనేది హైలైట్ చేస్తూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ అనేది ఇచ్చాం సారీ. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంది. పైనంతా ప్లెయిన్, కింద వచ్చేసరికి మనకి మంచి డిజైన్ వచ్చేసరికి కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అవునండి, అంటే మనకు హాఫ్ ప్లెయిన్ ఉంది కాబట్టి హాఫ్ ఈ బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది పార్ట్ లో. అవును, సో ఇది మనకి డిజైనర్ శారీ కాబట్టి పళ్ళు అని సెపరేట్ గా ఏముండదు. స్టార్టింగ్ నుంచే హెవీ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ లైట్ బ్రౌన్ అండ్ ఆరెంజ్ షేడ్ మిక్స్ అవుతూ మనకి లైన్స్ తో బ్లౌజ్ మనం ఆరెంజ్ కలర్ ఇచ్చాం. యాజ్ ఇట్ ఈస్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఉంటుంది. సో ఇందులో డిజైనర్ వేస్ లో ఇంకా మనకి చాలా వెరైటీస్ అన్నది అవైలబుల్ ఉంటాయి. అవునండి. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1200 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ కూడా మనం డిజైనర్ వేర్ లోనే హాఫ్ అండ్ హాఫ్ శారీ చూద్దాం. ఓకే, సో పైన పార్ట్ వచ్చేసి మనం 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. లైట్ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి పైన పార్ట్ లో వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ చేసాం బార్డర్ లో. నెక్స్ట్ గోల్డ్ బార్డర్ కూడా ఇచ్చాం యాజ్ ఇట్ ఈస్. ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ సేమ్ కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఫ్లవర్ బంచెస్ మెయిన్ గా చాలా హైలైట్ అయ్యాయి. అవునండి, అంటే ఇది మనకి పళ్ళు పాటలో వస్తుంది అనమాట. ఈ బంచ్ అనేది మనం ఎంబోజ్ అవుతున్నట్టుంది కదా, ఫ్లవర్ ఎంబోజ్ అవుతున్నట్టుంది. సో షోల్డర్ పార్ట్ మనం సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు ఇదంతా కూడా చాలా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అవునండి, ఇది పళ్ళు పాటలో మనకి షోల్డర్ డిజైన్ పాటలో ఈ బంచ్ అనేది హైలైట్ అవుతుంది. మనకి పళ్ళు హ్యాంగింగ్ పార్ట్ లో కూడా మనం 2 బంచెస్ ఇచ్చాం. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసి నావీ బ్లూ ప్లెయిన్ వస్తుంది. ఫ్రిల్స్ కి వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది. డిజిటల్ ప్రింట్ టైప్ లోనే మనం మల్టీ కలర్ తోటి మనం ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ కంటిన్యూషన్ బార్డర్ అనేది శారీలో ఉంటుంది. అండ్ ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ లోనే ఫుల్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, దీని బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్, ఒకటి నేవీ బ్లూ ఇచ్చారు, ఇంకోటి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి లైట్ స్టోన్ వర్క్ లాగా హైలైట్ కూడా చేశారు. అంటే మనకి బాడీకి వచ్చేసి నేవీ బ్లూ యూజ్ చేసి మనం హ్యాండ్స్ కి ఈ గ్రీన్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే,
ఓకే, సో ఇంకా ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అవైలబుల్ ఉన్నాయా? ఉంటుందండి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1060 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1060 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ డిజైన్స్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ కూడా మనము క్యాజువల్ వేర్ సారీ చూద్దామండి. ఫ్లోరల్ ప్రింట్ సారీ. ఇది వచ్చేసి మనకి సాటిన్ క్రేప్ వస్తుంది అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంది, ఫాల్ మెటీరియల్ కూడా బాగుంటుంది. సో మనం వచ్చేసి క్రీమ్ బేసిక్ గా శారీ తీసుకున్నాం. పైన పాటలో వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ అనేది అటాచ్ బార్డర్ ఇచ్చాం. ఫుల్ ప్రింటెడ్ వచ్చేసి మనము గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ చేసాం. సో మనకి ఆల్మోస్ట్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి, శారీలో మనకి టోటల్ పార్ట్ అంతా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. నెక్స్ట్ కింద బార్డర్ లో మనకి ఈ విధంగా ఇచ్చాం. దీనికి హైలైట్ మనం బార్డర్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ ఒక లైట్ క్రీమ్ అండ్ పింక్ కలర్ కలిసిన సాటిన్ వర్క్ తో చేశారు. అండ్ దీనిపైన అంతా కూడా మళ్ళీ ఫ్లవర్ బంచెస్ అనేది స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు. అవునండి, అంటే మనకి శారీ ప్రింటెడ్ శారీ ఉంది కాబట్టి హెవీగా బార్డర్ అనేది మనం సింపుల్ గా నీట్ గా ఇచ్చాం. ఓకే, సో బార్డర్ వల్ల కూడా శారీ చాలా హైలైట్ అవుతుంది. అండ్ శారీ మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి కూడా ఈ డిజైన్ అనేది ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాం. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ కి కూడా చిన్న పైపింగ్ బార్డర్ వస్తుంది. సో ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? అంటే ఓన్లీ సింగిల్ శారీ వస్తుందండి, డిజైనర్ శారీ కాబట్టి. ఇలాంటి మోడల్స్ లో మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1900 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ సో నెక్స్ట్ శారీ చూస్తే మనం ఫ్యాన్సీ శారీ చూద్దామండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి పేపర్ సిల్క్ శారీ వస్తుంది. ఇది వచ్చేసి మనం పింక్ కలర్ శారీ తీసుకున్నాం. దీనికి వచ్చి కాంట్రాస్ట్ గా మనం గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి 2 బార్డర్స్ అనేది హైలైట్ చేసాం. పైన బార్డర్ వచ్చేసి గ్రీన్ ప్లెయిన్ ఇచ్చాం. నెక్స్ట్ బార్డర్ బ్లూ కలర్ లో వచ్చేసి వీవింగ్ డిజైన్ అనేది గోల్డ్ తోటి హైలైట్ చేసాం. మిడిల్ మొత్తంలో మనకి ట్రీ డిజైన్ అనేది గోల్డ్ తోటి హైలైట్ చేసాం అన్నమాట. ఓకే, సో పింక్ మీద గోల్డ్ తో మనకి ట్రీ డిజైన్ హైలైట్ చేసి ఈ బుటీస్ అనేది మనకి దగ్గర దగ్గర శారీ మొత్తం కూడా ఇలాగే ఫుల్ శారీ లెంత్ లోనే మనకి ఇంతే లెంత్ లో శారీ మొత్తం బుటా వస్తుందండి. ఓకే, సో కింద బార్డర్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. పైన మనం 2 బార్డర్స్ ఏ విధంగా ఇచ్చామో అదే బార్డర్ 2 బార్డర్స్ అనేది శారీలో కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, అండ్ పళ్ళు చూద్దాం. దీని పళ్ళు కూడా మనకి శారీలో హెవీ బూటీ ఇచ్చాం కాబట్టి పళ్ళులో సింపుల్ గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనము గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ 2 లైన్స్ ఇచ్చాం. మిడిల్ లో వచ్చేసి 1 లైన్ వచ్చేసి గోల్డ్ బుటా అనేది హైలైట్ చేస్తూ 2 లైన్స్ సేమ్ ఇచ్చాం. ఓకే, ఓకే, దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1600 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 1600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి, నెక్స్ట్ శారీ కూడా మనము ఫ్యాన్సీ శారీ చూద్దాం. ఇది కూడా మనము 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. పైన పాటలో వచ్చేసి గోల్డ్ బార్డర్ ఇచ్చాం. అలాగే ఇందులో వచ్చేసి పర్ల్స్ అనేటివి హైలైట్ చేసాం. చిన్న చిన్న బుటీ లాగా పర్ల్స్ అనేది బార్డర్ లో హైలైట్ చేస్తూ మనం బార్డర్ మొత్తం మనం ఇదే విధంగా ఇచ్చాం. మిడిల్లో చూసుకున్నప్పటికీ మనము పింక్ కలర్ పైన వచ్చేసి పర్ల్స్ అనేటివి మనం క్రాస్ లైన్స్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చాం. శారీ మొత్తం కూడా మనకి పర్ల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. కలర్ కూడా చూసినట్టయితే మనకి పింక్ నుంచి స్టార్ట్ అవుతూ కిందకి వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అనేది కనిపిస్తుంది. సో రెండు కూడా చాలా మంచి షేడ్స్. ఈ ఆరెంజ్ షేడ్ నుంచి మనం చూసినట్టయితే మనకి మళ్ళీ బార్డర్ అనేది చాలా హెవీగా కంటిన్యూ అవుతుంది. పైన వచ్చేసి మనం ఓన్లీ పల్స్ డిజైన్ ఇచ్చాం కాబట్టి కింద బార్డర్ వచ్చేసి మనం ఒక స్కర్ట్ బార్డర్ టైప్ లో ఈ విధంగా ఇచ్చాం మల్టీ కలర్. ఓకే, ఇలా యాజ్ ఇట్ ఈస్ కంప్లీట్ క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అవునండి, అంటే మనం గోల్డ్ బార్డర్ ఇచ్చాం. అలాగే వచ్చేసి పైన హాఫ్ టిష్యూలో మనం ఈ వీవింగ్ వర్క్ అనేది హైలైట్ చేసాం. చూసినట్టయితే మనకి హంసల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ మనకి మొత్తం క్రీపర్ లో మల్టీ కలర్ లో హైలైట్ అవుతూ రన్ అవుతుంది కింద బార్డర్ అంతా. సో మనకి ఫుల్ శారీ వచ్చేసి మనకి బార్డర్ ఇదే విధంగా ఉంటుంది. ఈ పళ్ళు హ్యాంగింగ్ పార్ట్ లో ఓన్లీ టాజిల్స్ అనేటివి మనకి పళ్ళులో ఉంటాయి. ఓకే, దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనం 2 కలర్ షేడ్ ఇచ్చాం. ఓకే, పింక్ నుంచి ఆరెంజ్ ఇచ్చాం అండ్ గోల్డ్. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్? ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. డిజైన్స్ కూడా మనకి బార్డర్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1700 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనం బ్లాక్ కలర్ శారీ చూద్దాం. ఫ్యాన్సీ శారీలోనే ఇది వచ్చేసి మనం బ్లాక్ బేసిక్ గా శారీ తీసుకున్నాం. దీనికి వచ్చి కాంట్రాస్ట్ గా మనం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ పట్టి బార్డర్స్ లాగా వీవింగ్ బార్డర్ ఇచ్చాం. అలాగే గోల్డ్ బార్డర్ అనేది డిఆర్సి డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ బార్డర్ లో ఇచ్చాం అనమాట. సో పైన పార్ట్ వచ్చేసి మనకి బార్డర్ ఇదే విధంగా ఉంటుంది. ఈ మిడిల్ మొత్తంలో మనం బ్లాక్ కలర్ పైన గోల్డ్ కలర్ డిఆర్ డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట. ఓకే, సో బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి బాగా ఎలివేట్ అవుతుంది ఆ డియర్ డిజైన్ అనేది. ఈ బుటీ అనేది మనకి చాలా నీట్ గా కనిపిస్తుంది. సో మనకి డియర్ డిజైన్ అనేది చాలా దగ్గర దగ్గరగా
శారీ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవునండి, ఫుల్ శారీలో కూడా మనకి ఇంతే లెంతీలో బుటా వస్తుంది. ఓకే. సో కింద బార్డర్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది. సేమ్ మళ్ళీ పింక్ బార్డర్ మీద డియర్ డిజైన్ అండ్ గోల్డ్ బార్డర్ హైలైట్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. మనకి డియర్ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి హెవీగా ఉంది కాబట్టి మనం పళ్ళు సింపుల్ గా తీసుకున్నాం. గోల్డ్ ఇచ్చేసి పింక్ లైన్స్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ బ్లౌజ్, దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాం. అంటే 2 sides మనము బార్డర్ అనేది ఇచ్చాం. ఇందులో మనము గోల్డ్ కలర్ తోటి ప్యాటర్న్ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డిజైన్స్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు రెగ్యులర్ వేర్ లో కానీ, ఫ్యాన్సీ కానీ, పట్టు కానీ, ఇలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి మనము లైట్ బ్లూ కలర్ శారీ తీసుకున్నామండి, ఫ్యాన్సీ శారీ. సో ఇది కూడా మనం లైట్ బ్లూ తీసుకున్నాం. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా గోల్డ్ బార్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ సేమ్ బార్డర్ ఇచ్చాం. మిడిల్ లో కూడా మనం సన్న సన్న లైన్స్ లాగా డిజైన్ ఇచ్చాం. అలాగే వచ్చేసి గోల్డ్ తోటి ఈ బుటా అనేది హైలైట్ చేసాం. ఒక బార్డర్ అన్నది మనకి ఒక బర్డ్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. అవునండి. ఓకే. సో మనకి టోటల్ శారీ వచ్చేసి పైన డిజైన్ ఇదే విధంగా ఉంటుంది. ఓకే. కింద బార్డర్ వచ్చి మనం కొంచెం డిఫరెంట్ గా ఇలా ఇచ్చాం అన్నమాట. సో లైట్ బ్లూ కి మనం డార్క్ బ్లూ షిబోరి టైప్ తీసుకున్నాము. అండ్ దీంట్లో బర్డ్స్ అనేవి మనకు కొంచెం పెద్ద బర్డ్స్ అనేవి హైలైట్ చేశారు. అంటే డార్క్ బ్లూ ఇచ్చాం కాబట్టి గోల్డ్ బార్డర్ ఇచ్చాం. అలాగే వచ్చేసి ఇక్కడ బార్డర్ లో బ్లూ పైన వచ్చేసి పెద్ద డిజైన్ లాగా మనం బుటీ అనేది హైలైట్ చేసాం. ఓకే. టోటల్ శారీలో మనకి బుటీ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఓకే. కింద బార్డర్ అంతా కూడా ఇంతే హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ హైలైట్ అవుతుంది. పళ్ళు చూద్దాం. దీని పళ్ళు పాటలో వచ్చేసి మనము శారీలో బార్డర్ డార్క్ బ్లూ ఏ విధంగా ఇచ్చామో అదే డార్క్ బ్లూని షిబోరి డిజైన్ లాగా ఇచ్చాం. లైన్స్ బార్డర్ అనేది పళ్ళులో ఇచ్చాం. దాని కంటిన్యూషన్ గా లైన్స్ బార్డర్. అండ్ అలాగే బ్లౌజ్. దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ ఇచ్చాం. గోల్డ్ బార్డర్ అనేది హ్యాండ్స్ కి ఇచ్చాం. ఓకే. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ కూడా మనము లైట్ వెయిట్ సిల్క్ కోటా శారీ చూద్దాం. ఓకే. సో ఇది కూడా మనము షిబోరి డిజైన్ శారీ తీసుకున్నాం. పైన పాటలో వచ్చేసి గోల్డ్ బార్డర్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ సేమ్ బార్డర్ ఉంటుంది. ఈ మిడిల్ మొత్తంలో వచ్చేసి మనకి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి షిబోరి టైప్ ఇచ్చాం. అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఒక జిగ్జాగ్ డిజైన్ లో జరీ అనేది మనం జరీ వర్క్ తోటి ఫుల్ డిజైన్ వీవింగ్ చేయించాం. ఓకే. సో శారీ మొత్తం కూడా మనకి షిబోరి ప్రింట్ అండ్ ఈ వీవింగ్ అనేది జరీ వర్క్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఇలాగే మనం కింద బార్డర్ కూడా మనం ఈ విధంగా హెవీగా డిజైన్ హెవీగా ఉంటుంది. సో మనం పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాం. అలాగే మిడిల్ లో వచ్చేసి ఒక జిగ్జాగ్ టైప్ లో వర్క్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఆల్టర్నేట్ గా గోల్డ్ బార్డర్ కూడా ఇందులో ఫినిషింగ్ లో ఇచ్చారు. సో ముఖ్యంగా శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఈ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, కంఫర్ట్ మెటీరియల్. అవును. పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు కూడా చాలా సింపుల్ ఫినిషింగ్ ఉంటుంది. గోల్డ్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఫినిషింగ్ ఉంటుంది. ఓన్లీ గోల్డ్ బార్డర్ అనేది పళ్ళులో ఇచ్చాము. ఓకే. దీని బ్లౌజ్ పార్ట్ కి వచ్చేసి మనం ఈ విధంగా ఇచ్చాం. ప్లెయిన్ శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. శారీ హెవీ ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాం. 2 sides బార్డర్స్ అనేది హైలైట్ చేస్తున్నాం. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి. ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 4000 రూపీస్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 4000 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది, చాలా రిచ్ లుక్, గ్రాండ్ లుక్ ఉంది కాబట్టి వేరే ఏదైనా కలర్ శారీ మానిక్విన్ కి కూడా కట్టి చూద్దాం. ఓకేనండి. సో వ్యూయర్స్, సిల్క్ కోటలో పింక్ కలర్ కాంబినేషన్ శారీ చూసాం. ఇప్పుడైతే గ్రీన్ కలర్ శారీ కాంబినేషన్ కట్టి చూస్తున్నాం. కడితే ఇంకా అందంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా పైన చూసుకున్నట్టయితే పైన మనకి గోల్డ్ బార్డర్, గ్రీన్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో గోల్డ్ కడ్డీ బార్డర్ శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి షిబోరి ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది. సో లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో షిబోరి ప్రింట్ హైలైట్ అవుతూ దానిపైన అంతా కూడా మనకి జెరీ వర్క్ అనేది ఒక వేవ్ డిజైన్గా చాలా హెవీగా మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఇంతే హెవీనెస్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద చూసుకున్నట్టయితే కింద మనకి 2 బార్డర్స్ అనేది ఎలివేట్ అవుతుంది. ఒకటి మనం చూసుకున్నట్టయితే గోల్డ్ బార్డర్, దాంతో పాటు ఇంకా డార్క్ గ్రీన్ అన్నది హైలైట్ అవుతూ దాని పైన అంతా కూడా మనకి జెరీ వర్క్ అనేది వేవ్ డిజైన్ లో హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే హైలైట్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫ్రిల్స్ లో చూసుకుంటే ఇంకా క్లియర్ గా తెలుస్తుంది మనకి షిబోరి ప్రింట్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ వేవ్ డిజైన్ అనేది క్లియర్ గా తెలుస్తూ దాని కింద మనకి యాస్టీస్ గోల్డ్ బార్డర్
అండ్ డార్క్ గ్రీన్ బార్డర్ అలాగే గోల్డ్ కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ మనకి ఇదే డిజైన్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకుంటే మనకి స్టార్టింగ్ నుంచి హెవీ డిజైన్ ఉంది కాబట్టి పళ్ళు అనేది చాలా సింపుల్గా తీసుకున్నాం. ఓన్లీ గోల్డ్ లైన్ అనేది ఎలివేట్ చేస్తూ మనం పళ్ళు తీసుకున్నాం. అండ్ ఇందులో ఇచ్చిన బ్లౌజ్ జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం పట్టు శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనం వైన్ కలర్ శారీ తీసుకున్నాం. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా క్రాస్ లైన్స్ తోటి గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ చేస్తాం. పైన పార్ట్ మిడిల్ మొత్తంలో చూసుకున్నప్పుడు మనం ఈ విధంగా ఇచ్చామండి. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి లీఫ్ బుటా అనేది హైలైట్ చేస్తూ షోల్డర్ పార్ట్ మొత్తం మనం ఇదే విధంగా ఇచ్చాం. సో షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే విధంగా హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది లీఫ్ డిజైన్ అన్నది. అవునండి. అండ్ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే మనం 2 వేరియేషన్ తోటి మనం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. సో ఇది వచ్చేసి వైన్ కలర్ పైన మనం లైన్స్ అనేది బ్లాక్ తోటి హైలైట్ చేసాం మిడిల్ మొత్తం వచ్చేసి. అండ్ మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ బార్డర్ అనేది యాస్టేజ్ ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. పళ్ళు చూద్దాం దీనికి. సో పళ్ళు మనం చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారు. పళ్ళు కంప్లీట్ ఒక బ్లాక్ లో ఇచ్చారు. బ్లాక్ అంటే కాంట్రాస్ట్ గా ఇచ్చాం. మనం వైన్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చాం. మిడిల్ లో కూడా మనం క్రాస్ లైన్స్ తోటి మనం గోల్డ్ పళ్ళు ఇచ్చాం. అటు ఇటు వచ్చేసి వీవింగ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం పళ్ళులో. ఓకే. సో దీని బ్లౌజ్ వచ్చేసి మనం హెవీగా వచ్చేసి బుటీ టైప్ లో ఇచ్చాం. మిడిల్ లో మనం బుటా లీఫ్ డిజైన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ గోల్డ్ తోటి మనం బ్లాక్ కలర్ పైన బ్లౌజ్ ఇచ్చేసాం. ఓకే. సో మనకి టోటల్ శారీ ఈ విధంగా వస్తుంది. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 7,200 రూపీస్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 7,200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి మనము ఫ్యాన్సీ శారీ అనండి. ఇది కూడా మనము సీకో వెరైటీ చూద్దాం. పట్టు కాటన్ మిక్స్ లో అయితే మనం ఇస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనము ఇంక్ బ్లూ కలర్ శారీ తీసుకున్నాం. దీనికి వచ్చేసి పైన పార్ట్ లో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి 2 బార్డర్స్ అనేది హైలైట్ చేసాం. ఇది కూడా మనము ఎల్లో కలర్ పైన లైన్స్ క్రాస్ లైన్స్ తోటి బార్డర్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బార్డర్ లో ఉండేది మనం ఇక్కడ వచ్చేసి ఒక ఫిగర్ ప్రింట్ అనేది ఎలిఫెంట్ డిజైన్ అండ్ హార్స్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ దీనికి అవుట్ లైన్ గా వచ్చేసి మనం మ్యాంగో బార్డర్ అనేది ఇచ్చేసాం. సో మనకి పై బార్డర్ అంతా కూడా యాస్టీజ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది 2 డిఫరెంట్ వేరియేషన్స్ తో. అండ్ మిడిల్ చూసుకున్నప్పుడు మనకి 2 కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనం థ్రెడ్ వర్క్ అనేది బూటీ స్టైల్లో ఇచ్చామన్నమాట. ఓకే. సో బ్లూ మీద మనకి కంప్లీట్ డిజైన్ అనేది శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో కింద బార్డర్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది. 2 బార్డర్స్ సేమ్ పైన మనం ఏదైతే 2 బార్డర్స్ ఇచ్చామో అదే 2 బార్డర్స్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి 2 బార్డర్స్ ఇచ్చేసి హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూద్దాం. దీని పళ్ళు వచ్చి మనం కొంచెం హెవీ పళ్ళు లాగా ఓన్లీ థ్రెడ్ వర్క్ తోటి పళ్ళు హైలైట్ చేసాం. ఓకే. ఇక్కడ కూడా మనం ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చాం అనమాట. మిడిల్ వచ్చేసి బాక్స్ టైప్ లో ఇచ్చాం. అటు ఇటు వచ్చేసి ప్లెయిన్ గ్రీన్స్ ఇచ్చాం. అవుట్ లైన్ గా వచ్చేసి ఈ డిజైన్ అనిమల్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఓకే. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనం కాంట్రాస్ట్ గా పింక్ కలర్ బ్లౌజ్. పింక్ శారీ బ్లూ ఉంది కాబట్టి మనం మంచి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా యాస్టీజ్ మనకి డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ కూడా మనం ఇదే విధంగా ఇచ్చేస్తాం బూటీ అనేది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3,500 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 3,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డిజైన్స్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి హ్యాండ్లూమ్ నెట్టెడ్ శారీ అండి. సో మనం ఇక్కడ వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ క్రీమ్ బేసిక్ గా శారీ తీసుకున్నాం. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా గోల్డ్ బార్డర్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ మొత్తంలో కూడా మనం సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం ఇక్కడ. సో మనం ఇక్కడ వచ్చేసి క్రీమ్ బేసిక్ గా ఉంది కాబట్టి మనం బుటీ అనేది హైలైట్ చేయడానికి బుటీ అనేది సెల్ఫ్ డిజైన్ లో ఇచ్చేసాం. ఓకే. సో వైట్ కలర్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది ఇలాగే. అంటే ఫుల్ శారీలో కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. పైన పార్ట్ వచ్చేసి ఫుల్ సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింద బార్డర్ అనేది మనం ఈ విధంగా ఇచ్చాం. సో మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు. మనకి పైనంతా కూడా వైట్ ఉంది కాబట్టి కింద మల్టీ కలర్ తో డిజైన్ తీసుకున్నారు కాబట్టి ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. అవునండి. అంటే మనం గోల్డ్ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ బార్డర్ ఇచ్చాం. అలాగే వచ్చి ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ తోటి మన మల్టీ డిజైన్ అనేది ట్రయాంగిల్ షేప్ లో ఒక బార్డర్ లాగా హైలైట్ చేస్తూ మిడిల్ లో వచ్చేసి లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఓకే. సో చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైం పార్టీస్ వాటన్నిటికీ ఇది బాగా ఎలివేట్ అవుతుంది ఈ సారీ. అవునండి. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. దీని పళ్ళు పాటు వచ్చి మనం ఈ విధంగానే ఇచ్చాం. పళ్ళు వచ్చేసి మనం ఒక బాక్స్ టైప్ లో పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు ఇచ్చేసాం. ఓకే. దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్. సో పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ వచ్చేసి జరీ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే.
ఇందులో మనకు కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉంది. ఇందులో కలర్స్ ఉండవండి, ఓన్లీ సింగిల్ డిజైనర్ పీస్. Designer ఈ ఐటమ్ లో మనకి ఇంకా మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6500 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 6500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం డిజైనర్ సారీ చూద్దామండి. సో ఇది కూడా మనము 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ షేడ్స్. అవునండి. అంటే పైన పాటలో వచ్చేసి మనం ప్లెయిన్ రా సిల్క్ బార్డర్ ప్యాచ్ బార్డర్ ఇచ్చాం. అలాగే ఇక్కడ వచ్చేసి మనము కుందన్ వర్క్ లాగా ఒక బార్డర్ అనేది హైలైట్ చేస్తూ మనం ఈ బార్డర్ గోల్డ్ బార్డర్ తోటి పైన బార్డర్ ఇచ్చాం. ఓకే, సో మనకి ఇదే బార్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సో డిజైనర్ శారీ కాబట్టి మనకి బార్డర్ అనేది 3 సైడ్స్ సేమ్. మిడిల్ లో మనం చూసుకున్నట్టయితే సెల్ఫ్ లైన్స్ అనేది ఎలివేట్ అవుతూ 2 షేడ్ కాంబినేషన్ చెక్స్ లాగా మిడిల్ మొత్తం ఉంటుంది. దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనకి హెవీ బ్లౌజ్ వస్తుంది. సో శారీ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ చాలా హెవీగా తీసుకున్నారు. అవునండి, హెవీ బ్లౌజ్ వస్తుంది. ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో మనం బ్లౌజ్ చూడొచ్చు, ఇలా వస్తుంది బ్లౌజ్. సో మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే కంప్లీట్ హెవీగా ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. అంటే మనకి సేమ్ గోల్డ్ బార్డర్ ఇచ్చాం కాబట్టి శారీలో బ్లౌజ్ కూడా మనం ఫుల్ గోల్డ్ తోటి హైలైట్ చేసాం. ఓకే, సో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి కంప్లీట్ హెవీ వర్క్. ఇందులో మనం చూసుకున్నట్టే స్టోన్ వర్క్ అండ్ కుందన్ వర్క్ హైలైట్ చేస్తూ మనకి ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నారు. దాంతోపాటు హ్యాండ్స్ కూడా చాలా హెవీగానే తీసుకున్నారు. అవునండి. సో మనకి ఫుల్ హ్యాండ్స్ అనేది కూడా మనం ఇక్కడ వర్క్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ లో. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 2300 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ ఓన్లీ 2300 కి విత్ డిజైనర్ బ్లౌజ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము సమ్మర్ వేర్ సారీ చూద్దామండి. ఓన్లీ కాటన్ ఐటమ్ లోనే డిఫరెంట్ డిజైన్స్ అనేది. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్ లోనే డిఫరెంట్ కలెక్షన్. ఓకే, సో మనం వచ్చేసి ఇక్కడ కూడా కాటన్ లో మనము వర్క్ సారీ చూద్దామండి. ప్యాచ్ వర్క్ సారీ చూద్దాం. ఎల్లో కలర్ సారీ తీసుకున్నాం. దీనికి వచ్చేసి పైన పార్ట్ లో మెరూన్ కలర్ ప్యాచ్ ఇచ్చాం. మిడిల్ మొత్తంలో చూసుకున్నప్పటికీ మనం ఒక మ్యాంగో డిజైన్ అనేది 2 కలర్ కాంబినేషన్ బూటీ టైప్ లో ఇచ్చాం. దీనికి వచ్చేసి బార్డర్ అనేది ఈ విధంగా చూపించాం. సో బ్లాక్ కలర్ బార్డర్, కంప్లీట్ బ్లాక్ కలర్ స్కర్ట్ బార్డర్ టైప్ తీసుకున్నారు, హెవీ బార్డర్. అండ్ అందులో చూసుకున్నట్టయితే మనకి డిజైన్ అన్నది ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ అన్నది ఎలివేట్ అవుతూ చాలా అందంగా ఉంది. ముఖ్యంగా మస్టర్డ్ మెరూన్ వచ్చేసరికి బ్లాక్ మీద బాగా ఎలివేట్ అవుతూ కనిపించింది. సో మనకి బ్లాక్ కలర్ మిడిల్ పార్ట్ ఇచ్చాం కాబట్టి మనము ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి బుటీ అనేది హైలైట్ చేస్తూ మనం శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఓకే, సో శారీ మొత్తం కూడా ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కంటిన్యూ అవుతుంది. దీని పళ్ళు పార్ట్ వచ్చేసి మనం కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి మనం ఈ విధంగా ఆబ్లిక్ వర్క్ ఇచ్చాం పళ్ళు. సో మనం కింద ఏ విధంగా బుటీ ఇచ్చామో అదే బుటీని ఒక పెద్ద బుటీ స్టైల్లో వచ్చేసి మనం పళ్ళు పాటలో ఇచ్చేసాం. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి యాస్టేజ్ లీవ్ డిజైన్ అన్నది హైలైట్ అయింది. అండ్ దీని బ్లౌజ్ మనకి దీని బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ ఇచ్చేసాం. బ్లాక్ ఇచ్చి మనకి లైట్ గా పైపింగ్ హ్యాండ్స్ కూడా కంటిన్యూ 2 బుటీస్ ఇచ్చాం. పైన ఉండే బుటీని మనం హ్యాండ్స్ కి ఇచ్చాం. సో కాటన్ వెరైటీలోనే ఇది మనం ఆఫీస్ వేర్ కి బాగుంటుంది, ఎందుకంటే రెగ్యులర్ గా ఆఫీస్ వాటికి కాటన్ లో అయితే ఇలాంటివి బాగుంటాయి. అవునండి. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 850 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ కూడా కాటన్ లోనే ఇంకో వెరైటీ చూద్దామండి. సో మన మిడిల్ మొత్తం వచ్చేసి షిబోరి టైప్ లో మల్టీ కలర్ ప్రింట్ ఇచ్చాం. దీనికి వచ్చేసి ప్యాచ్ బార్డర్ కలంకారీ బార్డర్ ఇచ్చాం. ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది. ఈ ఫుల్ శారీ కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి మల్టీ డిజైన్ తోటి. దీని బ్లౌజ్ చూసుకున్నప్పటికీ మనం కలంకారీ బ్లౌజ్ ఇచ్చాం. సో శారీ మొత్తం షిబోరి ప్రింట్ ఉంది. మనకి డిఫరెంట్ గా బ్లౌజ్ కాంట్రాస్ట్ గా కలంకారీ బ్లౌజ్ తీసుకున్నారు. సో మనకి బార్డర్ లో కలంకారీ ప్యాచ్ ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ అనేది మనం కలంకారీ బ్లౌజ్ ఇచ్చాం అనమాట. సో ఇది కూడా సమ్మర్ వేర్ లోనే ఒక వెరైటీ అనమాట. ఈ సమ్మర్ లోనే మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఒక్కోసారి మనం శాంపిల్స్ చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి బాతిక్ స్టైల్లో వస్తుందండి. ఇది ఒక వెరైటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ కాటన్ ఉంటుంది అనమాట. ఒకటి షిబోరి ప్రింట్, ఒకటి బాతిక్ స్టైల్, ఒకటి వచ్చేసి సాఫ్ట్ కాటన్ లో విత్ ప్రింటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట. కాటన్ లోనే మనం మిర్రర్ వర్క్ డిజైన్ అంటే కొంచెం మనకి ఆఫీస్ కి కట్టుకెళ్ళాలి అలాంటి వాళ్ళకి ఇలాంటి సారీస్ చూసినట్టు మనం మస్టర్డ్ అండ్ బ్లాక్ కానీ షిబోరి కానీ ఈ ఆరెంజ్ ఇవన్నీ ఏంటంటే మనకి ఆఫీస్ వేర్ కి బాగుంటుంది. ఈ కాటన్ ఇవన్నీ మనకి రెగ్యులర్ కి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి కాటన్ లో వెరైటీస్. అవునండి. ఇంకా వచ్చేసి మన దగ్గర ఇలా 2 డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే,
సో అది కూడా మనకి రెగ్యులర్ వెరైటీ Regular అనేది wear, హైలైట్ అవును. అవుతుంది. ఓకే, సో ఈ సారీస్ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి? స్టార్టింగ్ వచ్చేసి మనకి సమ్మర్ కాటన్ ఓన్లీ 400 నుంచి 1500 రూపీస్ వరకు కాటన్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో మనం చూస్తున్నట్టు కాటన్ వెరైటీస్ అన్ని కూడా మనకి 400 నుంచి స్టార్టింగ్ అయ్యి 1500 లోపు మనకి కాటన్ వెరైటీస్ అన్ని కూడా మనం చూడొచ్చు. సో వ్యూయర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో చూసాం. అండ్ మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, వాళ్ళు డిఫరెంట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈ రోజు దివ్య కలెక్షన్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.